అందరికీ నమస్కారం. భారతదేశంలో మావోల మనుగడ సాధ్యమేనా? తుడిచిపెడతామని భారత ప్రభుత్వం మరియు భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే, మీరు ఎన్ని దాడులు చేసినా, ఎందరు మావోలను చంపినా అంతకు అంత పెరుగుతూ రోజుకు వేల మందిని తాము రిక్రూట్మెంట్‌ను చేస్తున్నామని మావోయిస్టులకు సంబంధించినటువంటి నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. గడిచిన 4 రోజులుగా మరీ ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ కావచ్చు, బస్తర్ కావచ్చు, అలానే ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మెరుపు దాడులను చేస్తున్నాయి. ఈ మెరుపు దాడులలో సుమారుగా 40 మంది మావోయిస్టులు మరణించినట్లు, వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే చలపతి కావచ్చు, దామోదర్ లాంటి చాలా ప్రధానమైనటువంటి మావోయిస్ట్ నాయకులు కూడా ఉన్నారని ఈ యొక్క భద్రతా బలగాలు జరిపినటువంటి దాడుల్లో ఎవరైతే మరణించారో వారికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసేటువంటి సందర్భంలో వారి పేర్లు బయటికి రావడం జరిగింది. అయితే ఈ మావోయిస్టు ఉద్యమం ఇంకెన్నాళ్ళు సాగుతుంది? ఈ మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించి నిర్వీర్యం చేస్తామని భారత ప్రభుత్వపు హోంశాఖ మాత్యులైనటువంటి అమిత్ షా గారు 2024వ సంవత్సరంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను 2026 నాటికి పూర్తిగా సమూలంగా విచ్ఛిన్నం చేసి వినాశనం చేస్తామని ఆయన చేసినటువంటి హెచ్చరికలకు అనుగుణంగానే గడిచిన ఏదైతే 2024 చివరి నెల ఏదైతే డిసెంబర్ నెల నాటి నుంచి మొదలైనటువంటి దాడులు, వరుస దాడులతో ఈ యొక్క ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు, ఒరిస్సా అడవులు కావచ్చు, తుపాకీ మూతలతో రక్తపు టేరులు పారుతున్నాయి. ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించినటువంటి రక్తం కావచ్చు, అది భద్రతా బలగాలకు సంబంధించినటువంటి రక్తం కావచ్చు. అసలు మావోయిస్టులను నిర్మూలించడం సాధ్యమేనా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచే కాక మునుపటి నుంచి కూడా సాయుధ రైతాంగ పోరాటాలతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమాలు అవి చిన్నగా తమ సిద్ధాంతాలను ఏర్పరచుకుని ప్రజాతంత్ర పోరాటాలతో ప్రజలను విముక్తి చేయాలి, ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడి విధానాల నుంచి ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలి, ప్రజలే వారిని పాలించుకునే విధంగా, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను వారే సమకూర్చుకునే విధంగా వారికి కొన్ని పరిస్థితులను ఏర్పాటు చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎవరైతే ప్రజలను అణచివేతకు గురి చేసి ప్రజలను బానిసలుగా మార్చి ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాసి ప్రజలకు రావాల్సినటువంటి పరిస్థితులను లాక్కొని తామే ఏకఛత్రాధిపత్యంగా తమ కింద ప్రజలు బానిసలుగా బ్రతకాలి, తాము చేసినటువంటి చట్టాల క్రింద, తాము చేసినటువంటి ధిక్కారాల కింద ప్రజలు అణిగి తమ ముందు బానిసల వలె బ్రతకాలని ఎవరైతే కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి అణచివేతలు ఏవైతే ఉన్నాయో ఆ అణచివేతల నుంచి మొదలైనవే ఈ యొక్క నక్సల్స్ కావచ్చు, మావోయిస్టులు కావచ్చు. ఇలా ఈ యొక్క నక్సల్స్ మావోయిస్టు ఉద్యమం ఏనాడు ఆగుతుందని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఏ రోజైతే ప్రభుత్వాలు ప్రజలకు చేరువయ్యి ప్రజల మీద ఏర్పడుతున్నటువంటి అణచివేత కావచ్చు, ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ప్రజల హక్కులను ఏ విధంగా కాలరాస్తున్నాయో కొందరు వ్యక్తులు వారి మీద ఏ రోజైతే చర్యలను చేపట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క గ్యాప్స్, ఈ యొక్క దూరాన్ని ఏ రోజైతే తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుందో ఆ రోజే ఈ మావోయిస్టు ఉద్యమాలు తగ్గుతాయే తప్ప తుపాకీ మూతలతో, తుపాకీ గొట్టంతో మావోయిస్టు ఉద్యమాన్ని ఆపలేరంటూ అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో మావోయిస్టు నాయకులు కావచ్చు, ప్రజాతంత్ర పోరాటులు కావచ్చు, ప్రజల హక్కులపై పోరాటం చేసేటువంటి సామాజిక కార్యకర్తలు కావచ్చు బాహాటంగానే ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఇలా మారణ హోమం సృష్టిస్తూ అదే భారతదేశపు ప్రజలే కదా ఆ మావోయిస్టులు కూడా. ఆ మావోయిస్టులను చంపితే మరొకరు తయారవుతారు. వారిని చంపినంత మాత్రాన మారిందంటూ ఏమీ లేదు కదా. ఈరోజు మావోయిస్టులు లేరు, మావోయిస్టులో ఎవరు వెళ్ళడం లేదని మనల్ని మనం ఆలోచించుకుంటున్నామే తప్ప రోజు కూడా నిత్యం కూడా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మొన్నటికి మొన్న చూసాం. ఏదైతే అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతే చంద్రాకర్ అనేటువంటి ఒక రిపోర్టర్ని ఒక కాంట్రాక్టరు అతి కిరాతకంగా, అతి పాశవికంగా ఏ విధంగా పొట్టన పెట్టుకున్నాడో, ఇలా అణచివేతలు ఏవైతే ఉన్నాయో అణచివేతలు ఆగనంత వరకు ఈ మావోయిస్టు ఉద్యమాలు కూడా ఆగడం అనేది అసాధ్యంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఏ రోజైతే ప్రభుత్వాలు తమ విధి విధానాలలో కేవలం
పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, లేకపోతే సంపన్నులకు పెద్దపీట వేసేటువంటి ఆలోచన తీరు ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఏర్పడుతున్నటువంటి స్థితిగతులలో మార్పులు తీసుకురావడానికి, వారిని ప్రభుత్వాలకు చేరువ చేయడానికి, వారు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక, రాజకీయ అసమానతలను దూరం చేసి వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను, మౌలిక పరిస్థితులను ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని అందించిన నాడే ప్రజలు ఈ పోరుబాటను విడిచి ప్రజాతంత్ర పోరాటాల వైపు ప్రజలతో కలిసి ప్రభుత్వాలతో సహకారంగా ముందుకు వెళ్తారే తప్ప ఈ యొక్క ఎన్కౌంటర్లతో మారేదంటూ ఏమీ ఉండదు. ఈ యొక్క ఆపరేషన్ కగార్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో మరొక కొత్త ఉద్యమానికి దారి తీసే విధంగా ఉంది, కానీ నక్సలిజాన్ని పూర్తిగా పారదోలే విధంగా అయితే లేవు. అలానే ఈరోజు నక్సల్స్తో ప్రభుత్వాలు కూడా చర్చలు జరపవలసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక సందర్భాలలో కూడా నక్సల్ యొక్క డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ప్రజలు వారు కోరుకున్నది ప్రధానంగా ప్రజలకు కావలసినటువంటి మౌలిక పరిస్థితుల కల్పన కావచ్చు, ప్రజలకు కావలసినటువంటి సుస్థిరమైనటువంటి జీవితం కావచ్చు, ప్రజలకు కావలసినటువంటి నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఏ రోజైతే ప్రజలకు చేరువ చేసి ఈ యొక్క ప్రజలకు నక్సల్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఏ రోజైతే తెగించి వాటిని ఏ రోజైతే తెంచుతారో ఆ రోజే ప్రభుత్వాలు ఈ యొక్క నక్సల్ ఉద్యమాన్ని అణిచివేయగలవు. కానీ ఈ యొక్క ఎన్కౌంటర్లతో, ఈ యొక్క దాడులతో ఈ యొక్క మావోయిస్ట్ ఉద్యమం అనేది ఆగదనేది నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని, ఈరోజు వారి మీద ఉన్నటువంటి శ్రద్ధ దేశంలో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి శక్తుల మీద ఎందుకు చర్యలను చేపట్టలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలు? ఈరోజు ఎక్కడికక్కడ అనేక అన్యాయాలు, అన్యాక్రాంతాలు, ప్రజల భూములను దోపిడీలు చేస్తున్నటువంటి దగాకోరులు, ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నటువంటి అణచివేతదారులు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పనికి మాలిన వెధవల మీద ఎందుకు చర్యలను చేపట్టలేకపోతుంది? ఈరోజు నక్సల్ని ఎక్కడ దొరికితే అక్కడ కాల్చి చంపుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలను వేధిస్తున్నటువంటి ఇలాంటి దగుల్బాజీలను ఎందుకు జైళ్లలో పెట్టి రోజులు మేపులుతూ పంది కుక్కలుగా వారిని మారుస్తూ ఉంది? వారి మీద కూడా ఇలాంటి చర్యలనే చేపడితే అభంశుభం తెలియనటువంటి అమాయక ఆడబిడ్డల మీద రేపులు చేస్తూ, మానభంగాలు చేస్తూ, వారిని చెరుస్తూ, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ, వారి మానధన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి అవినీతి అక్రమ మార్కుల మీద ఎందుకు ఎన్కౌంటర్లను చేయలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ కోటాను కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు ఎన్కౌంటర్లను చేయడం లేదు? ఎందుకు ఈరోజు సామాన్యులను వేధిస్తూ, హింసిస్తూ, అతి కిరాతకంగా, పాశవికంగా చంపుతున్నటువంటి పనికి మాలిన రాజకీయ నాయకుల మీద ఎందుకు ఎన్కౌంటర్లను చేయడం లేదని కూడా ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీడిత వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఈరోజు ముక్తకంఠంతో ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. భారతదేశపు స్వాతంత్రం నాటి నుంచి నేటి వరకు గమనిస్తే అనేక సందర్భాలలో కూడా ఈ యొక్క నక్సల్ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, రైతాంగ సాయుధ పోరాటాలు ఏవైతే ఉన్నాయో, పెత్తందారులకు, పట్వారీలకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటాలను చేసి ప్రజల భూములను తిరిగి ప్రజలకు ఇప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయుధ రైతాంగ పోరాటం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిందో ఇలాంటి అనేక సాయుధ రైతాంగ పోరాటాలతో ప్రారంభమైనదే ఈ యొక్క నక్సల్ ఉద్యమం. కానీ ఈ యొక్క నక్సల్స్కి మరొక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. కేవలం వారి సిద్ధాంతం ప్రజలకు కావలసినటువంటి అన్ని పరిస్థితులను ప్రభుత్వాలు కల్పించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నుంచి, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాల నుంచి వారిని గట్టెక్కించి వారిని వారు పరిపాలించుకునే విధంగా ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజలచే, ప్రజలకై, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాతంత్ర ప్రభుత్వాలే ప్రజాస్వామ్య ప్రభుత్వాలను చెబుతున్నారు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వంలో పాలకులు ఎవరైతే ఉన్నారో కొందరి చేతుల్లో గుప్పిటలో ఆట బొమ్మల వలె మారి వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా ముందుకు కొనసాగుతుందే తప్ప ఈ యొక్క ప్రజలలో, వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో, వారి జీవన ప్రమాణాలలో, వారి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులలో కానీ వారి యొక్క విద్యాపరంగా, వైద్యం పరంగా వారిలో వచ్చినటువంటి మార్పు ఏమీ లేదు. కాబట్టే ఈరోజు బూర్జువా ప్రభుత్వాలపై తాము పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వ విధి విధానాలు మారేంత వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తాము. మీరు ఎంతటి దాడులను చేసినా, ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నా, ఎన్ని ఎన్కౌంటర్లను చేసినా, ఎన్ని బూటకపు ఎన్కౌంటర్లను జరిపినా
తమ ఉద్యమం ఆగబోదు, తమ ఉద్యమం ముందుకు కొనసాగుతుందని అనేక సందర్భాలలో నక్సల్స్ కావచ్చు, మావోయిస్టులు కావచ్చు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈరోజు ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన మావోయిస్టులు పూర్తిగా నిర్వీర్యమై సమూలంగా వినాశనం అవుతారంటే అది నమ్మశక్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క స్థితిగతులలో మార్పులు తీసుకువచ్చి ఆ మావోలను కూడా సృజల స్రవంతి వైపు నడిపించే విధంగా వారి యొక్క ఆలోచన తీరు ఏదైతే ఉందో భారత రాజ్యాంగానికి లోబడి వారు కూడా ప్రజాతంత్ర పోరాటాలలో పాల్గొనే విధంగా, ప్రజాస్వామికంగా ఈ యొక్క ప్రభుత్వాల మీద పోరాడే విధంగా వారికి కొన్ని పరిస్థితులను కల్పించి వారి యొక్క విధానాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చంపుకుంటూ పోతే సవాల దెబ్బల తప్ప ఈ దేశంలో మిగిలేదంటూ ఏమీ ఉండదు. ఈరోజు వీరిని చంపారు, మరొకరు వెళ్తున్నారు. ఈరోజు నెలకి 5,000 మందిని చొప్పున మేము రిక్రూట్మెంట్ చేస్తామని మావోయిస్టు ఉద్యమకారులు తెలియజేస్తూ ఉంటే మేము మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భద్రతా బలగాలు అంటున్నాయి. ఇటు భద్రతా బలగాలలో కావచ్చు, అటు మావోయిస్టులో కావచ్చు అమాయక బిడ్డలే తమ ప్రాణాలను కోల్పోతున్నారు కదా. ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా తుపాకులు పట్టుకొని అడవులలో ఉద్యమాలను చేస్తూ ఉన్నారా, లేకపోతే భద్రతా బలగాలలో ఉన్నారా? లేరు కదా. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందినటువంటి ప్రజలే కదా ఇటు భద్రతా బలగాలలో కావచ్చు, ఇటు మావోయిస్టులలో ఉన్నది కావచ్చు, వారి యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా తమ యొక్క విధానాన్ని మార్చుకొని కేవలం మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా కాకుండా వారిలో మార్పు తీసుకువచ్చే విధంగా వారి యొక్క విధి విధానాలు ఏంటి, వారి యొక్క ఆలోచనలు ఏంటి, వారి యొక్క డిమాండ్లు ఏంటి, వారు ఎలాంటి భారతదేశాన్ని కోరుకుంటున్నారనే విధంగా వారితో చర్చలు జరపవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మావోయిస్టులలో చాలా వరకు ఏదైతే 90% పైచిలకు అత్యున్నత స్థాయి విద్యావంతులే వెళ్తున్నారంటే వారు ఎందుకు వెళ్తున్నారు, వారికి గల కారణాలేంటి, అందులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగం, వ్యాపారం అన్ని వ్యవస్థలలో కూడా లంచం వచ్చింది. ఏం చేయాలన్నా లంచం కట్టాల్సినటువంటి పరిస్థితి, ఏం చేయాలన్నా రాజకీయ బలం కావాలి, ఏం చేయాలన్నా ప్రభుత్వ అండదండలు కావాలి, ఏం చేయాలన్నా ఈరోజు నీకు ఒక నాయకుడి యొక్క అండదండలు ఉంటేనే చేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఇంకా నేటికి కూడా పేదరికం విలయ తాండవం చేస్తూ ఉందంటే అవినీతి అక్రమార్కులే ఈ దేశాన్ని కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవినీతి అక్రమార్కుల యొక్క పీచమణచడానికే మావోయిజం ఏర్పడింది. మావోయిజం తన సిద్ధాంతాన్ని రూపొందించుకొని ముందుకు వెళ్తుందని కూడా ఈరోజు మావోయిస్టు నాయకులు కావచ్చు, మావోల్లో ఉన్నటువంటి ప్రధాన వక్తలు ఏవైతే ఉన్నాయో అనేక సందర్భాలలో వారి యొక్క విధి విధానాలను వస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని ఈ యొక్క అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ఈ యొక్క ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా కాకుండా ప్రజల అభ్యున్నతికి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలనకు కృషి చేసిన నాడే ఈ దేశంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు బలపడి ప్రభుత్వం ప్రజలకు చేరువై ప్రజల స్థితిగతులను అన్నిటినీ కూడా ప్రభుత్వాలు తమ దృష్టికి తీసుకొని వాటిని రూపుమాపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం పెరిగిన నాడే మావోయిజం అనేది రూపుమాపగలుపుతాం తప్ప ఆ యొక్క స్థితిగతులను మార్చనన్ని రోజులు కూడా ఈ యొక్క మావోయిజం అనేది కొనసాగుతూనే ఉంటుంది కూడా. ఈ యొక్క ప్రజలకు మావోయిస్టులకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వారు కేంద్రంగా మార్చుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వారి యొక్క కార్యకలాపాలను వారు విస్తృతంగా కొనసాగిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో తిరిగి కూడా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తాము. అన్ని కార్యకలాపాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి చేపడతామని కూడా మావోయిస్టు వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటు భద్రతా బలగాలు మేము మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెడతామని హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటే మీరు ఎంత తుడిచిపెట్టినా, మీరు ఎన్ని ఎన్కౌంటర్లను జరిపినా మేము అంతకంత బలపడి తిరిగి ప్రజాతంత్ర పోరాటాలను, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని మావోయిస్టులు తమ యొక్క హెచ్చరికలను జారీ చేస్తున్నారు. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆపరేషన్ కగార్ దేనికి దారితీస్తుంది, మావోలకు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు, నిజంగా దీని యొక్క అర్థమేంటి అనేది రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి స్థితిగతులను బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై హింద్.